చిక్కుడుకాయ కర్రీ. అందులోనూ నాటు చిక్కుడుకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఎన్ని సార్లు తిన్నా కూడా బోర్ కొట్టని కర్రీ ఏదైనా ఉంది అంటే అది చిక్కుడుకాయ కర్రీయే. చాలా టేస్టీగా నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా అయితే బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్‌లో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్, టమాటాల్లో ఇప్పుడొచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని 10-15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టి కుక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడగా సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అంతే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతకీ మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేసేయండి.